ఇది రైతు గురించి ఉంది అంటే ఖచ్చితంగా ఫార్మర్ థీమే. Yes, Akshara, you are impeccable. From the soil comes food, from hard work comes success, and from joy celebrations. To kick off this farmer dance, I call upon the energetic, enthusiastic, and unstoppable stars of Class 6th Hostel Boys. శ్రీనిధి, ఇప్పుడు నేను నీ డైలాగ్ ఆన్సర్ చెప్పిన కదా, ఇప్పుడు నువ్వు నా డైలాగ్ ఆన్సర్ చెప్పగలుగుతావా? Of course, Akshara, why not? సింధూరం తుడిచి ఒక మహిళా జీవితంపై చేసిన దాడి. ఈ దాడులకు సమాధానమే మనం చూడబోయే ఈ ప్రదర్శన. ఆడియన్స్, ఎనీ గెసెస్? నేను చెప్తా. ఇది ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ గురించే కదా అక్షర? యా శ్రీనిధి, యువర్ స్పాట్ ఆన్. Unity is strength and sacrifice is pride. We invite our disciplined and determined students of Class 9th Hostel Boys with a powerful performance on Operation Sindoor. The spirit of the unit. They reflect unity, bravery and sacrifice, inspired by the spirit of Jai Jawan, Jai Kisan. Honor them with your respectful applause as they step forward. Let us welcome them with a huge round of applause. భూమి తల్లి ఒడిలో విత్తనం నాటే మొదటి చేతు రైతు చేతు. ఎండమండినా వాన కురిసినా చలివణికించిన ఆకాశం వైపు కాదు నేల వైపు చూపు పెట్టేవాడే రైతు. తెల్లవారుజామునే పిట్టల కంటే ముందే లేచి పంటలతో మాట్లాడేవాడు మనిషి. తన చెమట బిందువులతో మన ప్రతి గింజను పవిత్రం చేస్తాడు. పల్లెల పచ్చదనం, పంటల పరిమళం, ఆకలిని జయించే శక్తి అన్నీ రైతు శ్రమ ఫలితాలే. మన పండగలలో ఆనందం, మన ఇళ్లల్లో అన్నం, మన భవిష్యత్తులో భరోసా అన్నీ రైతు వెన్నంటి నడిచే కథలే. అయినా తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పుకొని తన బాధను నేలకే చెప్పే మౌన యోధుడు రైతు. రైతును గౌరవించడం అంటే భూమిని గౌరవించడం, రైతును ఆదుకోవడం అంటే మన జీవితాన్ని కాపాడుకోవడం. భగవంతుడా, ఈసారి నా పంట బాగా పండి మంచి రేటు వచ్చేలా చేస్తుంది. మంటు నింగి ఒళ్ళు విరిగెను కట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. అయ్యా నేను చెప్పనుగా చూడు. అయ్యా 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 నా పంటంతా నాశనం అయిపోతుంది అయ్యా. రంగా అయ్యయ్యా మీరు వచ్చినంటయ్యా. రే కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎరువులకు తీసుకున్న అప్పుకు దిక్కులేదు, ఉన్న బలంగా ఖాళీ చేసి పోవాలి నువ్వు. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయింది అయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు, కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానండి అయ్యా. ఓహో ఈ మాట చాలా సార్లు చెప్పావేనే, బయలుదేరా. అయ్యయ్యా అయ్యా కనీసం కుప్పడు మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. గుండె మాటుల్లోనా సాగేనా భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉరుతాడు,
రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్నా అన్న కాపాడే నాతునే లేడు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టకపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్, ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి మహాప్రభు. మన బ్రతుకులు ఇంతేనారా? లేదురా, మారుతాయి, మారి తీరుతాయి. ఈ కత్తితోటే కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనపడేలా, అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిలి బిగించేలా చేద్దాం. రైతే రైతే రైతే. రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం. కానీ వాళ్ళెవరో, వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు. అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం. వాళ్లలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికే శోకం. అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం. పొలం, విత్తనం, పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమివ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప. అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. ఇవ్వగలమా?